వెనుకొండ మండలం విటంరాజుపల్లిలో అనుమానాస్పద స్థితిలో తల్లి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. నక్కా భారతి 28 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు తేజశ్రీ రెడ్డి 6 సంవత్సరాలు, హేమనాథ్ నాగిరెడ్డి 4 సంవత్సరాలు మృతి చెందిన ఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చక్కటి కుటుంబం, ఏం కష్టాలు వచ్చాయో తనువు తాల్చారు. తప్పు ఎవరిదైనా ఇలాంటి ఘటనలు మానవత్వం మనుగడకే ముప్పు తెస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకొని మృతి చెందిందని సమాచారం. ఈ ఘటనలో భర్త నక్కా సునీల్ రెడ్డి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాకు ఈరోజు మార్నింగ్ ఒక విటంరాజుపల్లి నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చేసి నక్కా నాగిరెడ్డి, ఆయన ఉప్పలపాడు గ్రామం, నూజెండ్ల మండలము. ఆయన వచ్చేసి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వాళ్ళ యొక్క మేనకోడలు నక్కా భారతి, ఆమె సుమారు 2019 సంవత్సరంలో వాళ్ళ యొక్క బంధువు అయిన నక్కా సునీల్ రెడ్డికి ఇచ్చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. వీళ్ళ యొక్క బాధ్యత అంతా కూడా ఈయనే చూసుకుంటా ఉన్నామని చెబుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, పెళ్ళైన కాడి నుంచి కూడా వాళ్ళ యొక్క అత్తామామలు ప్లస్ భర్త వాళ్ళు కూడా డౌరీ కోసం అరెస్ట్ చేస్తున్నారని ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు. అట్లాగే ఆయనకి సుమారు సాయంత్రం నైట్ 11 గంటలప్పుడు సునీల్ రెడ్డి ఇలా కాల్ చేశాడు. ఇలాగ ఇంట్లో తలుపు తీయట్లేదు, అరుస్తుందని చెప్పేసి కాల్ తీయట్లేదు అని ఫోన్ చేసి ఫోన్ పెట్టేశాడు. తర్వాత నాకు ఇలాగా అనుమానం వచ్చేసి అతని యొక్క భార్యని ప్లస్ వాళ్ళ తమ్ముడిని వాళ్ళని కూడా పంపిస్తారు. వాళ్ళు వచ్చేలేక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇంటి దగ్గర ఉంటారు. వచ్చేలేక లోపల అమ్మాయి ఏమో, ఎవరైతే భారతి అని ఆమెమో ఉరేసుకొని కిందక సెమీ వేలాడుతున్నట్టు కనిపించింది. అట్లాగే పిల్లలిద్దరు కూడా మంచం మీద చనిపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళని ఆమె ఎలా మరణించిందనే దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే, వీళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల కానీ ఆమె ఏమన్నా చేసుకొని పిల్లల్ని ఏమైనా చేసి చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అతనే ఏమన్నా చేసి ఉండొచ్చు అనేది ఆయన ఇచ్చిన రిపోర్టు. అతనే చంపేసి ఉండొచ్చు అని కూడా 2 రకాలుగా ఆయన వర్షం చెప్పాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఒక లేడీను ఇద్దరు చనిపోయారని చెప్పి, పిల్లలు చనిపోయారని చెప్పి అనేసి పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ అనేది సిఐ గారు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళు వచ్చేటప్పటికి బిలో 7 years అయి ఉన్నారని చెప్పి అని కూడా తెలియజేశారు. బిలో 7 years కనుక ఎవరైనా చనిపోయి ఉంటే కనుక దానికి సంబంధించింది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారాగా ఇంక్వెస్ట్ జరగాలి. కాబట్టి ఆ ఇంక్వెస్ట్లో ఈరోజు మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తారో అటన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రూపంలో మీ అందరూ కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ అన్ని కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా కూడా వాళ్ళకి కోరటం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు.